కష్టం. వామిచ్చలేనోడు మా ఇంటికి ఎందుకు వచ్చావు మహాత్మా? మరి వచ్చినప్పుడు రండి బాబు గారు, రండి బాబు గారు, రండి బాబు గారు అన్నాం. వచ్చిన తర్వాత తెచ్చండి బాబు గారు, తెచ్చండి బాబు గారు, తెచ్చండి బాబు గారు అన్నాం. అన్నీ దొబ్బిన తర్వాత ఎందుకు వచ్చామని అడుగుతుందండి. బడ్వైజర్ కే బాల్, యూస్లెస్ ఫెలో, ఇంటర్నేషనల్ పూల్ అన్నీ అనాలనుకున్నాను, అనలేము. పెద్దముండ ఒక మాట అనగలమండి. చెక్కు చదవని ఆకాశం దాని లాంటి దాన్ని నేను. ఆకాశంలో రాలిపోయే నక్షత్రాల్లో ఎన్నో నెంబర్ నక్షత్రం రానిది? నాది మంచి నక్షత్రమే. చెక్కు చదవని నేషనల్ హైవే నేను. నేషనల్ హైవే తార్ రోడ్డు పక్కన ఎన్నో నెంబర్ మైల్ రాయరని ఇన్ని నాకు అనవసరం. నన్ను ఇన్ని మాటలు అన్న తర్వాత నా ఇంట్లో నువ్వు క్షణం ఉంటానికి వీళ్ళేది. వెళ్ళిపోరా. ఓకే, వెళ్ళిపో. ఐ అగ్రీ విత్ యూ. ఈ క్షణాన్ని వెళ్ళిపోతాను. వెళ్ళిపో. సెండ్ ద చింతామణి. చింతామణి పంపించు, నా చెత్తను పంపించు. నువ్వు అంత మాట అన్న తర్వాత బెల్లంకొండ కోటయ్య గారిని మధ్యలో పెడతా. ఆ ప్రీశిష్యుడు మా బాబు గారిని పెడతా. నీ పాప వెళ్ళిపోమంటుంది ప్రసాద్. నువ్వు బాగా ఎంకరేజ్ చేస్తావే. తమాషా చూస్తావురా. గురువురా దేవుడు ఏమీ అండు. చిరునవ్వు నవ్వుతాడు. ఎలాగెళ్ళిపోమంటావు? వాళ్ళు